No, 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 no. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కూలెస్ట్ ఈవెంట్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్ ద ఇండియన్ ప్రీమియం లీగ్ అయితే వచ్చేస్తుంది కదండి. నేను ఈ స్పోర్ట్ కి అయితే పెద్ద ఫ్యాన్ అనమాట. అలాగే నాకు ఈ స్పోర్ట్స్ పై ఆల్మోస్ట్ అన్ని తెలుసు అనమాట అండి. అందుకే నాకున్న నాలెడ్జ్ తో మనం మనీ సంపాదించుకునే ప్రాఫిటబుల్ సొల్యూషన్ అయితే చెప్పబోతున్నానండి. అదే 1xBet అనమాట అండి. 1xBet ఇచ్చే రియల్ సర్వీసెస్ అలాగే ఇంటర్నేషనల్ సర్వీసెస్ కలిగి ఉందండి. ఇదైతే మనకు కన్వీనియంట్ గా అన్ని చేసుకోవచ్చు. లైక్ బెట్టింగ్, లైన్ ఇంటర్ఫేసెస్, విత్ డ్రాల్ ఆఫ్ ఫండ్స్ అనమాట అండి. అలాగే 1xBet టీమ్ ప్రిపేర్ చేసిన డ్రాలో మనం పార్టిసిపేట్ చేసి అమేజింగ్ కూలెస్ట్ ప్రైజెస్ అయితే విన్ అవ్వచ్చు. లైక్ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, iPhone 15 Pro, అలాగే మంచి మెయిన్ గిఫ్ట్ అయితే కార్ అండి. నెక్సాన్ EV ప్రైమ్ XN అయితే సంపాదించుకోవచ్చు అండి. అలాగే 1xBet లో ఉండే గేమ్స్ లైక్ హ్యూజ్ వెరైటీ ఆఫ్ క్యాసినో గేమ్స్, బ్లాక్ జాకెట్, రౌలెట్ ఇలాంటి గేమ్స్ అని కూడా సింపుల్ రూల్స్ తో మనం ఆడుకుంటూ సెవరల్ టైమ్స్ అయితే మనీ విన్ అవ్వచ్చు అండి. అలాగే రిజిస్ట్రేషన్ టైంలో నా ప్రోమో కోడ్ 100 కనుక యూజ్ చేస్తే మీరు అప్ టు 42,900 రూపీస్ వరకు అయితే సంపాదించండి. నేను కామెంట్ లో అయితే లింక్ ఇచ్చాను. ఏంటో 8 అవుతుంది, లెక్క లేగలేదు. అయినా కొడుకు ఏంటో వర్క్ చేసుకుని కష్టపడి వస్తున్నాడు. కొడుకున్నా పర్వాలేదు, ఈవిడ గారు ఏం చేస్తుంది నిలిచే పడుకోవడానికి? ఇంకా ఇప్పుడు లేచి ఎప్పుడు టిఫిన్ ఉండద్దో ఏంటో. లేసావమ్మా? అత్తయ్య మరి ఇంకా లేటంటే వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ ఉండి నా మొఖాన్ని పడితే తింటాను. సరే ఇప్పుడు వండేస్తాను అత్తయ్య. సరేనా, ఇంకా మిడుగుడ్లు వేసి కలిసి వస్తావేటి? ఇప్పటికే టైం 9 అయింది, ఇంకా టిఫిన్ మధ్యాహ్నం 12 అవుతులకి ఎడతావేటి? అయ్యో లేదత్తయ్య, ఇప్పుడే వండేస్తాను. తీసుకోండి అత్తయ్య గారు. ఇప్పటికన్నా తెచ్చావో తల్లి? దీని దోచని కూడా అంటారా? రుచి పచ్చి లేదు, ఏం వంటలో ఏంటో. లేదత్తయ్య, నేను చూసాను అన్ని సరిపోయాయి. ఏం సరిపోవడమో ఏంటో, ఇలాంటి వంటలు నా కొడుకు ముందే తెలియడు. అయినా నిన్ను వండమనే కన్నా నేను వండుకుంటా రైటు. లేవు బుజ్జి, ఉదయం అయిపోయింది, లెగమ్మా. ఆహా, ఇంకొంచెం సేపు ఉండి లెగుస్తానమ్మా. లెగు కన్నా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ నీ బుజ్జి పట్టకు ఆకలేసేస్తుంది కదా, లేచి టిఫిన్ చేద్దు గనరా. సరే అమ్మా. అదేంటమ్మా, ఆకలి వేస్తుందనే కదా లేపాను, మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చొని ఫోన్ నొక్కుంటున్నావు. వెళ్ళి బ్రష్ చేసుకుని రా అమ్మా, టిఫిన్ పెడతాను. ఇంతకీ ఏం టిఫిన్ ఉండవేంటమ్మా? ఉప్మా చేశానమ్మా. ఏంటి ఉప్మానా? ఉప్మా అయితే నాకు వద్దమ్మా, రోజు అదే చేస్తున్నావు. ఏం చేయనురా, మీ నాన్న ఉదయమే వెళ్ళిపోతారు కదా, ఆ టైంకి ఉప్మా అయితేనే త్వరగా అవుతుంది. అయితే నిన్ను కాదు నాన్న అనాలి. నువ్వు రోజు ఉప్మా చేస్తున్నా ఏమనకుండా పట్టుకెళ్ళిపోతున్నారు కదా. నేను ఈసారి నాన్నతో చెప్తాను, అమ్మ ఉప్మా చేస్తే పట్టుకెళ్ళకు నాన్న, నేను రోజు ఉప్మా తినలేకపోతున్నానని. అప్పటికైనా ఉప్మా కాకుండా వేరే టిఫిన్ చేస్తావేమో. మీ నాన్నేం నీలా కదమ్మా, నేను ఏం వండినా ఇష్టంగా తింటారు. నాన్న నీ గోల పళ్ళకి అడ్జస్ట్ అయి తినేస్తున్నారేమో, నేను మాత్రం తినలేనమ్మా. నా బంగారం కాదు, ఈ ఒక్క రోజుకి తినేయమ్మా, రేపు వేరే టిఫిన్ వండుతాను. ఆహా, నువ్వు రోజు అలానే అంటున్నావమ్మా. ఈ రోజైతే నేను అస్సలు ఉప్మా తినను. సరే అయితే ఏం టిఫిన్ వండమంటావేంటి? బజ్జీలయ్యమ్మా. సరే వేస్తాం, కానీ వెళ్ళి బ్రష్ చేసుకునిరా. మా మంచమ్మ పిచ్చి పిల్ల. ఇంకా
కనీసం ఇల్లేనా కూర్చో లేచి. సరే అత్తయ్య. అదేంటి అమ్మ టిఫిన్ చేస్తుంది? అమ్మ పొద్దు ఏదే? ఎక్కడ బాబు, ఆవిడకి 10 అవుతాను కానీ తెల్లారుతుందా, లేచి అదిగా గదురుతుంది. మరి నువ్వు లేపచ్చు కదమ్మా. ఏదో నా పనుల్లో సాయం ఉంటుందని లేపుతుంటే నేను సీల్దాన్ అయిపోతున్నాను కదరా. ఏంటో నాకు కాళ్ళు వచ్చినా కానీ కష్టాలు తప్పుతులేదు. ఆగమ్మ, ఇప్పుడు దాని పని చెప్తాను. ఏంటే ఇప్పటి వరకు లేవలేదంట? అది కాదండి, ఈ రోజు ఎందుకో చాలా నీరసంగా ఉంది. నిన్న రాత్రి కూడా మీకు చెప్పాను కదండి, అందుకే లేవలేకపోయాను. నీరసమా? నీరసం ఎందుకు వచ్చేద్దే? అసలు ఏం పని చేస్తున్నావు నీరసం రావడానికి? ఇంట్లో పని అంతా మా అమ్మాయిగా చేసుకుంటుంది. అదేంటండి, నేనేం చేయనట్టు అలా మాట్లాడతారు? నేను కూడా చేస్తున్నాను కదండి. చేస్తున్నావు. మా అమ్మాయి ఏమైనా పని చెప్తుంటే మళ్ళీ దానికి డబ్బులు పని చేస్తున్నావు నువ్వు. మీరు కూడా అలా అంటారేంటండి? నాకు రాకపోయినా నేను చేయడానికే కదా ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నిస్తావు ఇంకెన్ని రోజులే అయినా నిన్ను. వస్తున్నా అమ్మా. అదేంటే నువ్వు దోశలు తింటున్నావు? నేను దోశలే వేసానండి. ఎంత పొగరా నీకు? మా అమ్మ చపాతీలు చేస్తావు తినకుండా నువ్వు దోశలు వేసుకుంటావా? అదేదో అందరికి దోశలే వేయచ్చు కదా. అయ్యో లేదండి, నేను ఇంట్లో అందరికీ దోశలే వేసాను. కానీ అత్తయ్య గారు టేస్ట్ చేసి అస్సలా బాగోలేదు, నా కొడుకు ఇలాంటివి తినలేడు అని చెప్పి మీకు మళ్ళీ చపాతీ చేశారండి. అవునా? అయినా మా అమ్మకి తెలుసులే నేను టేస్ట్ లేకపోతే తిన్నాను. అందుకే నా గురించి పాపం కష్టపడి చపాతీ చేసినట్టుంది. అసలు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తేనే కదండి బాగుందో లేదో తెలుస్తుంది. ఆల్రెడీ మా అమ్మ తిని చెప్పింది అంటున్నావు కదా బాగోలేదని. ఇంక నేను తినేది ఏముంది? ఏమైందే? వేలు కట్ అయిందండి. బ్లడ్ కూడా వస్తుంది, చూసుకోవాలి కదే. ఏమైందిరా? వేలు కట్ అయి పొద్దుకి బ్లడ్ వస్తుందమ్మా. అంతేనా? దానికి అంత కంగారు ఎందుకు బాబు? అదేంటమ్మా వేలు కట్ అయి బ్లడ్ వస్తుందంటే కంగారు పడద్దు అంటావు? వంటగది అన్నాక ఎన్ని మామూలే నాన్న. అయినా నువ్వు అంత చిన్న దెబ్బకి అంతలా అరవాలా? నా కొడుకు చూడు ఎంత కంగారు పడుతున్నాడు. అది కాదత్తయ్య, వేలు కట్టేసరికి బ్లడ్ వచ్చి చాలా నొప్పి వచ్చింది, తెలియకుండానే అరిచేశాను. అందుకే వంటగదిలో ఉన్నప్పుడు ఒళ్ళు బుర్ర దగ్గర పెట్టుకుని పని చేసుకోవాలి. పసుపు రాత అదే తగ్గిపోతులే. నువ్వు రానా, నీకు ఫ్రూట్స్ కోసి పెడతాను. అమ్మా, ఈ రోజు నేను వంట చేస్తానమ్మా. వంట నేను చేస్తానులే, కానీ నేను వండింది తిని చాలు. ఆహా, నేను వంట చేస్తానంటలేదమ్మా, యూట్యూబ్లో కొత్త వెరైటీ చూశాను, అది చేస్తానంటున్నాను. నీకు మామూలు వంటే రాదు, మళ్ళీ వెరైటీ కూడానా? ఎప్పుడో ఒకప్పుడు మామూలు వంట నేర్పిస్తాను, అప్పుడు అలాంటివి చేసుకుంది గానిలే. ఆహా లేదమ్మా, నేను ఈ రోజే చేస్తాను. వద్దమ్మా, మళ్ళీ ఏ చెయ్యో కాల్చుకున్నావనుకో, అసలే కొత్త కదా. ఆహా, నేను కాల్చుకోనమ్మా, చాలా జాగ్రత్తగా చేస్తాను. సరే జాగ్రత్త మరి. సరే అమ్మా. అయ్యో మాడిపోతుంది. అయ్యో ఏమైందమ్మా? చెయ్యి కాలిందమ్మా. చెప్పాను జాగ్రత్తగా ఉండు పొయ్యి దగ్గరని. నా మాట వింటే కదా. ఆగు, వెన్న తెస్తాను.
చేయి పట్టమ్మా. అమ్మా చూడు ఎంతలా కాలిపోయిందో. మంటగా ఉందా? ఏంటమ్మా అప్పుడే మంచి ఎక్కేసావు? వంట ఒకటి చేస్తే సరిపోతే గిన్నెలు బట్టలు ఎవరు ఉతుతారు? అది కాదత్తయ్య, ఉదయం నుంచి ఎందుకో చాలా నీరసంగా ఉంది. అందులోని చేయి తెగింది కదా, జ్వరం వచ్చేసినట్టుగా ఉంది. వచ్చేస్తుంది. ఏదన్నా పని చెప్తే నీకు ముందే వచ్చేద్ది. ఎందుకు రాదు? లేదత్తయ్య, నిజంగానే ఒళ్ళు వేడిగా ఉంది. నీకు ఈ మాత్రం దానికి జ్వరం వచ్చేసిందా? మాకు ఎలాంటి వంట చేసుకుని తోడు ఎన్నిసార్లు పోసుకుని ఉంటే ఏడవకమ్మా. బయట అందరూ నిన్ను నేనేదో రాసి రంపాన్ని పెట్టేస్తున్నాను అనుకుంటారు. పడుకో తల్లి. అవును, ఇంతకీ పొద్దుగేదమ్మా? ఆవిడ గారికి ఆ చిన్న దెబ్బకే జ్వరం వచ్చేసిందట బాబు. అయినా ఏంటో బాబు, అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. నాకేమో కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులును. ఎప్పటికి మారుతుందో ఏంటో. నేను చెప్తాలే అమ్మా, నువ్వు బాధపడకు. ఏం చెప్పడమో ఏంటో. నా గురించి ఇబ్బంది పడకు నాన్న. దా తిను. మా ఇంట్లో కూడా రోజు మా అమ్మ నాకు ఇలాగే ప్రేమగా తినిపించేది. ఎలా ఉందండి కర్రీ? వచ్చావా? బానే ఉందిలే. ఏంటి అలా చూస్తున్నావో? మా అమ్మ నాకు తినిపిస్తుంటే దిష్టి పెడుతున్నావా? నీకు తినాలనిపిస్తే వెళ్ళి తెచ్చుకో. అది కాదండి, వంట చేసేటప్పుడు చేయి తెగింది కదా. స్పూన్తో తిను. స్పూనా? ఏంటో అలా ఆలోచిస్తున్నావు? ఇంట్లో పనులు ఎలాగ రావు? స్పూన్ తో తెచ్చుకు తింటాం కూడా రాదా? ఏంటత్తయ్య మీరు అలా మాట్లాడతారు? ఇప్పుడంటే మీ ఇంటి కోడలుగా వచ్చాను, కానీ మొన్నటి వరకు నేను ఒక ఇంటి కూతుర్నే కదా. మీరు ఎలా అయితే మీ అబ్బాయిని ప్రేమగా పెంచారు, నన్ను మా వాళ్ళు అలాగే కదా పెంచుంటారు. ఏంటే మా అమ్మని ఎదిరింటున్నావు? నేను ఎదిరించట్లేదండి, నా బాధ చెప్పుకుంటున్నాను. ఏంటే నీ బాధ? పనులు చేయట్లేదని చెప్తాం కూడా తప్పేనా? పనులు చేయట్లేదని చెప్పినందుకు నేను బాధపడ్డం లేదండి. మీకు చెప్పి నా మీద కోపం తెప్పించే బదులు ఒక తల్లి కూతురికి చెప్పినట్టుగా నాకే చెప్పి పనులు నేర్పించవచ్చు కదండి. నాకు పనులు రావు ఒప్పుకుంటాను, కానీ నేర్చుకోను అని కూడా అనడం లేదు కదండి. ఇన్ని సంవత్సరాలు మీ అమ్మగారు మిమ్మల్ని ఎంత గారాబంగా పెంచారో మా ఇంట్లో నన్ను కూడా అలానే పెంచుంటారు కదండి. ఒకేసారి ఇక్కడికి వచ్చాక అన్ని పనులు చేయమంటే సడన్గా నేను ఎలా చేస్తాను చెప్పండి. అందులోని మీతో ఇవన్నీ చెప్తుంటే మీరు కూడా నాతో ప్రేమగా ఉండడం లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. సారీ తల్లి, ఇన్ని రోజులు ఒక అత్తగా నీ మీద పెత్తనం చలాయించాలనే చూశాను, కానీ ఈసారి నుంచి నీకు అన్న తల్లిలో బాధ్యతగా చూసుకుంటాను. మన వీడియో చూసిన ప్రతి కోడళ్ళు కూడా ఒక లైక్ వేసుకోండి. అలాగే ప్రతి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎలా అయితే రాజులా పెరుగుంటాడో ప్రతి అమ్మాయి కూడా వాళ్ళ పుట్టింట్లో రాణిలానే పెరుగుంటుంది కదా. కానీ పెళ్ళైన వెంటనే ఒకేసారి అన్ని పనులు వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తాయి? మీరే చెప్పండి. తనకంటూ కొంచెం టైం ఇస్తేనే కదా తనకి వస్తాయి. ఇప్పుడున్న ప్రతి అత్త కూడా ఒకప్పుడు ఒక ఇంటి కూతురే కదా.